దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 13th జూన్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఎఫీషియన్స్ చాప్టర్ 1 and verse 10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో సమకూర్చబడుట, క్రీస్తులో సమకూర్చబడుట. ఆకాశంలో ఉన్నవే కానీ కింద భూమి మీద ఉన్నవే కానీ దేవుని యొక్క సంకల్పము ప్రకారము క్రీస్తులో సమకూర్చుట. ఎందుకండి క్రీస్తులో సమకూర్చాలి? I will explain to you. Let me read this in English. That in the dispensation of the fullness of times, in the dispensation of the fullness of times, చాలా ముఖ్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. In the dispensation of the fullness of times, he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. ఎందుకు క్రీస్తులో సమకూర్చుచున్నాడు? Why is he gathering everything in Christ? అర్థమవుతుందండి? మరలా అడుగుతున్నాను ప్రశ్న. ఎందుకు క్రీస్తులో భూమి మీద ఉన్నవే కానీ పైన ఆకాశంలో ఉన్నవే కానీ ఎందుకు క్రీస్తులో సమకూర్చుచున్నాడు? Why is he gathering everything in Christ? దీని యొక్క జవాబు చెప్పమంటారా? నోహవు కాలంలో, నోహవు వాడలో నోహవు జంతువులన్నిటినీ చేర్చాడు. ఎందుకు? రాబోయే ప్రళయం నుంచి తప్పించుకోటకు. ఈరోజు అందరినీ ఎందుకు క్రీస్తులో తండ్రి చేర్చుచున్నాడు తెలుసండి? దేవుడు మరలా భూమిని మాత్రమే కాదు ఆకాశంను కూడా ఆయన కంపించబోతున్నాడు. ద జడ్జ్మెంట్ ఈస్ కమింగ్. ఎవరైతే క్రీస్తులో సమకూర్చబడతారో, ఎవరైతే క్రీస్తులో గ్యాదర్ చేయబడతారో వారి మీద జడ్జిమెంట్ రాదు. నోహవు వాడలో ఉన్నవారు ఎవరి మీద కూడా జడ్జిమెంట్ రాలేదు. నోహవు వాడ బయట ఉన్న వారు అందరి మీద జడ్జిమెంట్ వచ్చి అందరూ చనిపోయారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్నవారికే ఏ శిక్ష విధి లేదు, జడ్జిమెంట్ లేదు. సో ప్రశ్న, నీవు క్రీస్తులో ఉన్నావా? నీవు నోహవు వాడ బయట ఉండి ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినాను అది నిన్ను కాపాడలేదు. క్రీస్తు బయట ఉండి నీవు రక్షింపబడవు. నీవు క్రీస్తులో ఉండాలి. క్రీస్తు గురించి మాట్లాడొచ్చు, క్రీస్తు నామములో అద్భుతాలు చేయొచ్చు, కానీ నువ్వు క్రీస్తులో గ్యాదర్ అవ్వకపోతే యూ విల్ నాట్ ఎస్కేప్ ద కమింగ్ జడ్జ్మెంట్. అందుకే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. దేర్ ఇస్ నో కండెమ్నేషన్ ఇన్ దోస్ హూ ఆర్ ఇన్ క్राइस्ट. हिंदी में पढ़ेंगे. एफिसियों का पत्र उसमें 1 अध्याय और 10वीं वचन पढ़ रहे हैं. समयों के पूरे होने का ऐसे प्रबंध हो कि जो कुछ स्वर्ग में है और जो कुछ पृथ्वी पर है सब कुछ वह मसीह में एकत्र करे. सब कुछ मसीह में एकत्रा करे, मतलब इकट्ठा किए. क्यों सबको मसीहा में आना है? क्योंकि मसीहा हमें रहने से ही आप आने वाले जो जजमेंट हो रहा है उसमें बच सकते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆప్షన్ ఏమి లేదండి. ఆ రోజు నోహవు వాడ తప్ప ఆప్షన్ ఏది ఏ విధంగా లేదో ఈరోజు క్రీస్తులోనే తప్ప వేరే ఆప్షన్ లేదు లేదు లేదు. నీ స్నేహితుడు ఎంత నీతో చెప్పినా, నీ బంధువు నీతో ఎంత కన్విన్స్ చేసినా, నోహవు వాడ కాకుండా ఏమైనా ఎస్కేప్ రూట్ ఉన్నదా? ఆ రోజు ఈరోజు కూడా అదే. అందుకే తండ్రి అయిన దేవుడు భూమిలో ఉన్న వాటివే కానీ పరలోకంలో ఉన్న వాటివే కానీ క్రీస్తులో సమకూర్చాలనే సంకల్పంతో ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ వాంట్ యూ టు బీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు క్రీస్తులో ఉండాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. దెర్ విల్ బి ఆల్వేస్ సమ్ రూల్స్ ఇన్ ద బోట్. నోహవు వాడలో కొన్ని పద్ధతులు ఉంటాయి, అదేవిధంగా క్రీస్తులో పద్ధతులు ఉంటాయి.
ఆ పద్ధతిలో ఏంటి తెలుసా? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. వాక్యం ఏమై ఉందో తండ్రి చిత్తం దాని ప్రకారంగా నడవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించడానికి స్తోత్రం. అవును తండ్రి, దేవా, రాబోయే ప్రళయం నుంచి, రాబోయే తీర్పులోంచి దేవా మేము తప్పించబడాలంటే మేము క్రీస్తులో ఉండాలయ్యా. ప్రతి ఒక్కరూ ఇది నాయన ప్రభా ఒక వేకప్ కాల్గా తీసుకొని ప్రభా దేవా తమ క్రీస్తులో ఉండేటట్టు నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎస్ లార్డ్, దెర్ ఇస్ నో అదర్ వే మై ఫాదర్. ఎస్ లార్డ్, నోహవు యొక్క వాడను మాకు ఒక సాదృశ్యంగా ఈరోజు మాట్లాడాము నాయన. క్రీస్తులో లేకపోతే మేము శిక్షలో వెళ్తాము తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మేలుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. ఉద్యోగంలో, వ్యాపారంలో నీ ఉండి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవ. చదువుకుంటున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకుంటున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషులతో వర్ధిలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వారి పరిచయం నాయన క్రీస్తులో ఉండి పరిచయం చేయడానికి సహాయం ఇచ్చేయండి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన, దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమయంలో రక్షక ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇట్లా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.